జయర్భద భద్రకాళి మాత్రమే మౌనం. ప్రజలు ఒకటి గుర్తించుకున్నారు, రాజకీయాలు ఎవరు మాట్లాడాలన్నా నిస్వార్థంగా దేశం మీద ప్రేమ, ఒక ధర్మం మీద ప్రేమ ఉండేవాళ్ళు మాట్లాడితే ధర్మం అవుతుంది. ఈ రాజకీయం వచ్చినప్పటి నుంచి జనాలు ఎట్లా తయారు, ఇప్పుడు 77 ఏళ్ళు అయింది కదా, 78 సంవత్సరం వస్తున్నది. మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు వ్యవస్థను ఎట్లా నాశనం చేసినారు. రెవెన్యూ కానీ, తర్వాత న్యాయ వ్యవస్థ కానీ, పోలీస్ శాఖని కానీ, ఒక ఆరోగ్య శాఖకి సంబంధించింది, విద్యా సంస్థకి సంబంధించి ఎట్లా తయారని చూస్తున్నాం కదా. ఈరోజు ఈ వ్యవస్థలంతా సర్వనాశనం చేసి ఐఏఎస్ ఐపీఎస్ని ఎట్లా నాశనం చేసి వాళ్ళని ఎట్లా వాడుకున్నారు ఈ రాజకీయ నాయకులు అర్థమవుతుంది. ప్రతి ఒక్క దాంట్లో ఏలు పెట్టి ఈరోజు వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు దోసుకున్నా ఏం చేయలేకపోతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. మన రాజ్యాంగంలో లొసుగులు తీసుకొని ఇట్లా విచ్చలవిడిగా తయారయ్యారు. కేంద్రమైన రాష్ట్రమైనా ఫస్ట్ కేంద్రం ఏం చేయాలా, పార్లమెంట్లోనో ఒక చట్టం తేవాలా. అప్పుడు తగ్గట్టు కాలానుగుణంగా మీరు సవరణ చేసుకోండి. అంబేద్కర్కి చెప్తే ఒక్కరు కూడా ఎవరు పట్టించుకోలే. ఒక కేసు ఉంటే కూడా రాజకీయం అనర్హత అని చెప్పేది విడిచిపెట్టి రాజకీయం చేసే వాళ్ళంతా కేసులు ఉండేవాళ్ళు, రకరకాల కుంభకోణాలు ఉండేవాళ్ళు, స్కామ్లు ఉండేవాళ్ళు, అందరూ ఇట్లా పోటీ చేసి ఎవరు అంత వాళ్ళు డబ్బు అధికారం అంటే ఏదైనా శాసిస్తున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాము. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి మొదలు పెడితే 2024 జగన్ గారితో ముగించాడు. మన ఆయన 20 ఏళ్ళు పాలన. 20 ఏళ్ళు ఒకసారి చంద్రబాబు తెచ్చి సరి చేసి అమరావతి అన్ని దారులు చూపిస్తే దాన్ని వదిలేసి నాశనం చేసి ప్రజావేదిక నుంచి మొదలు పెడితే నాశనం. పోలవరము, అమరావతి అన్ని సర్వనాశనం చేసి పెట్టి ఈరోజు ఆర్థిక వ్యవస్థను 3 లక్షల కోట్ల నుంచి 11 లక్షల కోట్ల దగ్గరికి అప్పులు తీసుకుపోయి అన్ని ప్రభుత్వ స్థలాలు, పంచాయతీలు, కలెక్టర్ కార్యాలయాలు అన్నీ ఒత్తిపెట్టి ఈరోజు వ్యవస్థను ఎట్లా నాశనం చేసి చూసినాము. కరెంటు బిల్లులు కూడా 3-4 సార్లు పెరిగినా అది టూరిస్ట్ ఛార్జీల ద్వారా ఎగ్గుతున్నా మనం ఎవరు పట్టించుకునిలే. ఇప్పుడు ఛార్జీలు పెడితే మేము ధర్నాలు చేస్తాము, పిల్లలకి ఇది చేయలేకుంటే అమ్మబడి పథకాలు ఇవ్వకుంటే ధర్నా చేస్తాం. ఏమన్నా జనాలకి ఎక్కడి నుంచి ఇప్పుడు 11 లక్షల కోట్లు అప్పు చేసి నన్ను అది ఇచ్చేనా ఇది ఇచ్చేనా ఎవరు డబ్బులు ఇచ్చినారన్నా, మీరు ఏమైనా కష్టపడినారా, ఇచ్చినారా? లేదా ప్రజల డబ్బులు ప్రజలకు పంచి ఎర్ర గొర్రెలు చేస్తున్నారు. అందుకే నన్ను మన ఆయన పరమశివుడు దిగి, వీరభద్రుడు దిగి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి విజయమైన కేంద్రంలో బీజేపీని నిలబడాలన్నా చంద్రబాబు నీ పొద్దు గేమ్ చేంజర్ ఉంటాడు కాబట్టి ఆయన మాటిని పొద్దు సంక్షేమం అన్ని నిధులు ఇస్తున్నారు. అంటే మాట వింటారా మోడీ అయినా అమిత్ షా అయినా? ఏం మోడీ అమిత్ షాకి తెలియకుండా జరుగుతుందా? చంద్రబాబుని అరెస్ట్ చేయాలంటే ఏం తమాషా? చంద్రబాబు అరెస్ట్ చేయడానికి జగన్కి ధైర్యం ఉందా? ఇవన్నీ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇది మన ఆయన యుగం, ఇది వీరభద్ర యుగం. వెంటనే కర్మ అనేది రిటర్న్, వెంటనే పనిష్మెంట్లు ఉంటాయి. ఇప్పుడు మహాకుంభాభిషేకం జరుగుతుంది. మన ఆయన 3వ తారీఖు అయిపోయింది. మన ఆయన దిగుతుంటాడు. రాబో రోజులన్నీ మంచి దినాలు, దుర్దినాలు, వీరభద్ర వీరభోగ వసంతరాలు ఇచ్చి రుచికొండలో ఆశ్రమం చేసుకొని పాలించే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకు చెప్తున్నారు? ఇది వీరభద్ర ఛానల్. మన ఆయన శరీరం తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు వాక్యాలు ఇస్తున్నాను. రాజకీయాలని ఈ మనసును చూస్తే అసహ్యంరా నాకు. ఈ మనసును చూస్తేనే జయ వీరభద్ర. మీకు అన్నీ అర్థమవుతాయి. ముందుకి వెళ్ళినా నేను చెప్తుంటాను, మన ఆయన గురించి కొడుతుంటాడు. ఇవే నీకు ఇది మన ఆయన పలికించే వాక్యాలు రా ఇవి. జయ వీరభద్ర.